పురాణాల్లో బ్రహ్మకమలాలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. అవి సృష్టికర్త బ్రహ్మదేవుడికి అంకితం చేయబడ్డాయి మరియు అతని 4 ముఖాల్లో ఒక దానిపై విలసిల్లుతాయని చెప్పబడుతుంది. ఈ పువ్వులు పవిత్రమైనవిగా పరిగణింపబడతాయి మరియు దేవతలకు పూజలు చేయడానికి ఉపయోగించబడతాయి. ఆయుర్వేద వైద్యంలో బ్రహ్మకమలం వివిధ వ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతుంది. దాని ఔషధ గుణాలు జీర్ణక్రియ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు మరియు నరాల నొప్పులను శాంతిపరచటంలో సహాయపడతాయని నమ్ముతారు. బ్రహ్మకమలం పువ్వులు అరుదైనవి మరియు ఇంట్లో పూల తొట్టెల్లో పెంచడం ఇతర పూల మొక్కల వలె మహాసులువు. కాబట్టి వాటి పెరుగుదలను ప్రోత్సహించడానికి కొన్ని కషాయాలు ఉపయోగించడం గురించి, మొక్కలకు సహాయపడే కొన్ని కషాయాలు, బ్రహ్మకమలం మొక్కకు ప్రయోజనాలు తెలుసుకుందాం. మీ ఇంటిని పరిమళాలతో నింపే బ్రహ్మకమలం మొక్కను సులభంగా పెంచడానికి టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో మనం టీ డికాషన్తో దాని సంరక్షణను ఎలా మెరుగుపరుచుకోవచ్చో, గుత్తులుగా పువ్వులు ఎలా తెప్పించుకోవచ్చో తెలుసుకుందాం. దానికంటే ముందు తప్పక అందరూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 1 లీటరు నీటిలో 2 చెంచాలు టీ ఆకులు మరిగించి చల్లబడ్డాక ఈ ద్రవాన్ని మొక్క యొక్క మట్టికి నీరు పెట్టడానికి ఉపయోగించండి. టీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి మొక్క పెరుగుదలకు సహాయపడతాయి. బిర్యానీ ఆకులు, బే లీఫ్, ఇవి కూడా ఒక 5-6 1 లీటరు నీటిలో బాగా మరిగించి ఆ ద్రవాన్ని చల్లబడ్డాక మొక్క మొదల్లో ఇవ్వడం వల్ల ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్గా మరియు యాంటీ ఫంగల్గా లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇవి మొక్కలను తెగుళ్ళ నుండి రక్షిస్తుంటాయి. మనము పూజ రూమ్లో వాడేసుకున్న పువ్వులు ఎండిపోయాక ఆ పూలు కూడా వేడి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు అయ్యాక చల్లబడ్డాక ఆ ద్రవాన్ని కూడా మనము మొక్క యొక్క కాండం చుట్టూ మట్టికి నీరు పెట్టడానికి ఉపయోగించడం వల్ల పూలల్లో ఉన్న ఫాస్ఫరస్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది పుష్పించడానికి అవసరమైన ఖనిజం. పెంపకం మరియు సంరక్షణ. వేడి మరియు తేమ. బ్రహ్మకమలం వెచ్చని తేమతో కూడిన వాతావరణాన్ని ఇష్టపడుతుంది. దానిని బాల్కనీలో లేదా ఉదయం సూర్యకాంతి లభించే కిటికీ దగ్గర ఉంచడం ముఖ్యం. మట్టి బాగుగా ఎండిపోయే డ్రైనేజ్ కలిగి మంచి మట్టి మిశ్రమాన్ని బ్రహ్మకమలం పెరుగుదలకు అనువైనది. నీటిపారుదల. మట్టి పైభాగం ఎండిపోయినప్పుడు మాత్రమే నీటిని ఇవ్వండి. ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఎరువులు. నెలకు ఒకసారి సేంద్రియ ఎరువు వేయండి. జీవామృతం, ఆవుల ఎరువు వేస్తే సరిపోతుంది. కత్తిరింపులు. మొక్క పెరిగే కొద్దీ చనిపోయిన లేదా రోగగ్రస్తమైన ఆకులను తొలగిస్తే సరిపోతుంది. ఇంట్లో తయారు చేసుకున్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి. టీ డికాషన్ను నెలకు ఒకసారి పోయండి. ఇలా చేస్తే మీ బ్రహ్మకమలం ఆరోగ్యంగా పెరిగి అందమైన పువ్వులతో మిమ్మల్ని మైమరిపిస్తుంది. మీ దృష్టికి మరియు మద్దతుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరింత టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.